హలో! హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చి గ్రీన్ చికెన్. సో, మీకు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందు ఉప్పు వాటర్‌లో నానబెట్టుకోవాలండి. సో, ఆ తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, హోల్ గరం మసాలా, పెరుగు, గడ్డ పెరుగండి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కాజు. ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీలో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇంకా పెరుగు, కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు మనం పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇంకా ఆనియన్స్ వేసేసుకోను కదండి. దాంట్లో కొంచెం పెరుగు, గడ్డ పెరుగు వేసేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలండి. స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. మొత్తం నీట్గా స్మూత్గా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కాజు పౌడర్ చేసుకుందామండి. సో, దాంట్లో హోల్ గరం మసాలా, లవంగం, ఇలాచీ పట్ట, దాల్చిన చెక్క, ఇలాచీ అన్నీ వేసేసి కాజు వేసేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను మిక్సీ పట్టింది మీకు చూపిస్తానండి. ఇదేమో కాజు పౌడర్, ఇదేమో మనం పచ్చిమిరపకాయలు, పుదీనా అనేది పేస్ట్ చేసుకున్న పేస్ట్. సో, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాం కదా, అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇంకా మనం బటర్ కూడా వేసుకోవాలి. కొంచెం టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో బటర్ వేసుకొని చేస్తే. సో, అందులో ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా బిర్యానీ ఆకు, పసుపు, సో ఇవన్నీ వేసుకున్నాం కదండి. మిక్స్ చేసేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందాక ముందు మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అదే పేస్ట్ చేసుకున్నాం కదా. ఇదే ఇప్పుడు ఇప్పుడు ఆ కడాయిలో వేసేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం ఆ నూనె పైకి తేలేదాకా మనము వేసుకోవాలి. ఆ తర్వాత మనం కాజు ఇంకా హోల్ గరం మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనియాలి. అంటే అది మంచిగా ఫ్లేవర్స్ అన్నీ నూనెలో మగ్గాలన్నమాట. మంచిగా ఆయిల్లో మగ్గినాక తర్వాత ఇప్పుడు మనము చికెన్ది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి, పసుపు వేసేసి, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా మనము ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంకా కుక్ చేయడమే ఈజీగా. సో 2 విజిల్స్ వచ్చాక మనం ఇమీడియట్గా తీసేయాలి. ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. మళ్ళీ అందులో వేసినాక ఎక్కువ మెత్తగా ఉడికితే బాగుండదు. సో ఫైనల్గా ఏం చేయాలంటే ఆ వాటర్తో సహా మనం ఆ కడాయిలో మొత్తం చికెన్ వేసేసాను. సో ఆ తర్వాత లాస్ట్కి గరం మసాలా వేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడే మీ టేస్ట్లో ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసి కూడా చూసి, సో మనం ఆ చికెన్లో టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా చూసి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా వేసేసాం కదా, కొంచెం కస్తూరి మేతి వేసుకొని కొంచెం సేపు మంచిగా బాయిల్ చేయాలి. అది మంచి దగ్గరికి అవ్వాలి. గ్రేవీ దగ్గరికి అయ్యాక పైన మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది. సో అప్పుడు మనకి చికెన్ అయిపోయినట్టే, గ్రీన్ చికెన్. సో గ్రీన్ చికెన్ మంచిగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను అండి, అదే వెజిటేబుల్ బిర్యానీ. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ ఇంకా నెయ్యి వేసేసి అందులో సాజీరా ఇంకా గరం మసాలా అన్నీ వేసేసుకున్నాం. లవంగం, ఇలాచి, సాజీరా అన్నీ వేసేసుకున్నాక తర్వాత మనము అది ఆయిల్ అందులో వేసేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇంకొకటి పుదీనా. అది యాక్చువల్గా నేను పచ్చిమిరపకాయలు ఇంకా పుదీనా పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నాను, అది అందులో వేసేస్తా. తర్వాత ఇప్పుడేమో ఆనియన్స్, క్యారెట్, పొటాటో అవన్నీ ఉండేనండి. వెజిటేబుల్స్ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేయండి. సో వెజిటేబుల్స్ అన్నీ వేసాక అందులో అయినాక ఉప్పు, కారము, ఇంకా గరం మసాలా, బిర్యానీ మసాలా, అందులో ఇంకా నేను ఫస్ట్ రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా పెరుగు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి రెడీ పెట్టానండి. నేను మీకు ఆ క్లిప్ చూపించలేదు. సో అది అందులో వేసేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మనము. సో ఇలా అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఆగాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాక మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము రైస్ బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని అలా హోల్ గరం మసాలా, లవంగం, ఇలాచీ పట్ట, సాజీరా, బిర్యానీ పువ్వు, మరాఠీ పువ్వు అవన్నీ వేసేసుకొని మనం పుదీనా వేసేసుకోవాలి. పుదీనా వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకొని మనము రైస్ కడిగి నానబెట్టుకోవాలి. నార్మల్ ఇంట్లో ఉన్న రైస్ నేను చేశానండి. సో అది కడిగి ఒక 20 నిమిషాలు నానబెట్టాను.
సో ఇక్కడ అంత లోపల ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది. చూసారా బాయిల్ అవుతుంది. అందులో రైస్ వేసేసాను. రైస్ వేసేసి పక్కన పెట్టేసుకో. సో సింపుల్ అండి. ఇంట్లో ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా నచ్చుతారు. సో ఆ తర్వాత ఇది బాయిల్ అయినాక నేను రైస్ తీసుకున్నాను. అందులో ఇప్పుడు నేను ఎక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేశానో కర్రీలా అందులో ఒక లేయర్ వేసేసాను. మొత్తము లేయర్ మీద లేయర్ వేసేసి మూత పెట్టడమే. ఇంకా మూత ఒక కింద ఒక ప్యాన్ మందం పిండి ఒక ప్యాన్ పెట్టేసుకొని తాయిపింక రొట్టెలు చేసే పెనం ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఇది దమ్ చేసుకోవాలండి. సో మంచి బిర్యానీ మంచిగా ఉంటుందండి. ఇది ఇందులో గ్రీన్ చికెన్ విత్ బిర్యానీ. సో ఇలా లేయర్ లేయర్ వేసేసుకున్నారు కదా, అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అది 80% ఉడికింది రైస్. అందులో వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. అన్నీ దాని మీద ఇంకా కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవడమే. దాని మీద సింపుల్ అండి, చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ఆర్భటం లేకుండా. వితిన్ 35 minutesలో బిర్యానీ అయిపోతుంది. సో ఇవన్నీ మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటే మంచి హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఇలా సండే గడిచిపోయిందండి విత్ వెజిటేబుల్ బిర్యానీ అండ్ గ్రీన్ చికెన్. సో మీ ఇంట్లో సండే ఏం స్పెషల్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ సండే స్పెషల్ ఏంటిదో మళ్ళీ మీకు సండే రోజు పోస్ట్ చేస్తా అండి. సో ఇట్లా బిర్యానీ దమ్ చేసుకొని హ్యాపీగా విత్ బిర్యానీ గ్రీన్ చికెన్ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు ఆల్రెడీ మీకు షార్ట్లో పెట్టాను. సో ఈ గ్రీన్ చికెన్ అనేది రోటీస్కి, చపాతీస్కి, పూరీస్కి, రుమాలి రోటీస్కి, నాన్స్కి చాలా బాగుంటుంది. నాన్స్కి అన్నిటికీ బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో రెగ్యులర్గా రెడ్ చికెనే కాకుండా ఇలా గ్రీన్ చికెన్ అప్పుడప్పుడు వండుకోండి, బాగుంటుందండి.